Good morning everyone. Today topic is problem on Bessel's differential equation. Next problem, prove that Jn of x equal to minus 2 whole power n into x power n into d power n by dx square power n of j naught of x. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలమ్మా. సొల్యూషన్ బెసెల్స్ ఈక్వేషన్ 0th ఆర్డర్ రాసుకుంటున్నాం ఇక్కడ. y2 ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ y1 plus y equal to 0. This is equation 1 whose solution is j naught of x. Next x square place లో క్యాపిటల్ x తీసుకుంటున్నాం. అందుకే ఏం రాసుకున్నామమ్మా ఇక్కడ పుట్ x స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ x. స్క్వేర్ అనేది RHS సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. స్మాల్ x ఈక్వల్ టు రూట్ ఆఫ్ క్యాపిటల్ x. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఉంది ఇక్కడ. దీనికి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్. y1 ఈక్వల్ టు డివై బై డిఎక్స్. ఈ డివై బై డిఎక్స్కి డి క్యాపిటల్ ఎక్స్తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. అందుకే ఏం రాసుకున్నాను ఇక్కడ డివై బై డి స్మాల్ ఎక్స్ ఇంటూ డి క్యాపిటల్ ఎక్స్ బై డి క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా ఇక్కడ వాల్యూ 2x dx. అదే సబ్స్టిట్యూట్ చేసి రాసా నేను. 2x ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్. డిఎక్స్ డిఎక్స్ క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాసుకుంటున్నాం. స్మాల్ ఎక్స్ అంటే దేనికి ఈక్వల్గా ఉంది రూట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్, అదే రాసుకున్నా. 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ డిఫరెన్షియేట్ y2 ఈక్వల్ టు y2 అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఈ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ఎలా రాస్తున్నాను అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ కింద రాస్తున్నా. మళ్ళీ ఈక్వేషన్ని డిఎక్స్ బై డిఎక్స్తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డి క్యాపిటల్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ డి క్యాపిటల్ ఎక్స్ బై డి స్మాల్ ఎక్స్ కింద రాసుకుంటున్నాం. ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఇంటూ ఆల్రెడీ మనకి డివై బై డిఎక్స్ అంటే కండిషన్ వచ్చింది, అదే రాసుకుంటున్నాం ఇక్కడ. 2 రూట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ డి క్యాపిటల్ ఎక్స్ అంటే వాల్యూ తెలుసు, అదే రాస్తున్నాం. 2x ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్. డిఎక్స్ డిఎక్స్ క్యాన్సిల్. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ టర్మ్ ఉంది కాబట్టి దీనికి రెండు ఫంక్షన్లే యూవీ రూల్ అప్లై చేసి రాస్తున్నా. అంటే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. యూ అంటే 2 రూట్ ఎక్స్, వి డాష్ అంటే డివై బై డిఎక్స్కి డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అమ్మ ఇక్కడ ప్లస్ డివై బై డిఎక్స్ ఇంటూ 2 ఇంటూ రూట్ ఎక్స్కి డెరివేటివ్ 1 బై 2 రూట్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ స్మాల్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్, అదే రాసుకున్నాం. 2 2 క్యాన్సిల్. నెక్స్ట్ రూట్ ఎక్స్ అనేది 2 టర్మ్స్తో మల్టిపుల్ అవుద్ది, మల్టిపుల్ చేసి రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ y2 ఈక్వల్ టు 4x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు y1 y2 2 వాల్యూస్ని కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ 4x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. రూట్ ఎక్స్ అనేది క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ 4x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఇక్కడ మిడిల్ టర్మ్స్ చూడండి, రెండు సేమ్ టర్మ్స్. 2 ప్లస్ 2 అంటే 4 కాబట్టి అదే రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ 4x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2.
ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎన్ని టైమ్స్ అంటే n టైమ్స్ అమ్మ. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 బై n టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ చేసి రాస్తే వచ్చే ఈక్వేషన్ ఇది. దేర్ ఫోర్ 2 ఇంప్లైస్ 4 ఇంటూ x ఇంటూ d పవర్ n ప్లస్ 2 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 2 ప్లస్ n ఇంటూ 1 ఇంటూ d పవర్ n ప్లస్ 1 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 1 ప్లస్ 4 ఇంటూ d పవర్ n ప్లస్ 1 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 1 ప్లస్ d పవర్ n ఇంటూ y బై dx పవర్ n ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఈ 4తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. 4x ఇంటూ d పవర్ n ప్లస్ 2 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 2 ప్లస్ 4తో మల్టిపుల్ చేస్తే 4n. ఇక్కడ చూడండి సెకండ్ టర్ము థర్డ్ టర్మ్ రెండిట్లో కూడా d పవర్ n ప్లస్ 1 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 1 ఉంది. కామన్ తీసి రాస్తున్నా. కామన్ తీస్తే మిగిలిన టర్మ్ అమ్మ 4 ఇంటూ n ప్లస్ 1 ప్లస్ d పవర్ n ఇంటూ y బై dx పవర్ n ఈక్వల్ టు 0. పుట్ y ఈక్వల్ టు d పవర్ n y బై dx పవర్ n. y ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే j నాట్ ఆఫ్ x అని రాస్తున్నా. d పవర్ n j నాట్ ఆఫ్ x బై dx పవర్ n. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఎలా రాద్దాము అంటే దట్ ఇంప్లైస్ 4x ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ dy by dx plus y equal to 0. This is equation 3. Again, Jn of x is the solution of the Bessel's equation. అని చెప్పి Bessel's equation రాస్తున్నా. d square y by dx square plus 1 by x into dy by dx plus 1 minus n square by x square into y equal to 0. This is equation 4. ఇప్పుడు పుట్ y ఈక్వల్ టు x పవర్ n ఇంటూ z. y ప్లేస్లో ఈ టర్మ్ని తీసుకుంటున్నాం. yకి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. yకి డిఫరెన్షియేట్ చేసి రాస్తే dy బై dx ఈక్వల్ టు x పవర్ n ఇంటూ z. రెండు ఫంక్షన్లే కాబట్టి uv రూల్ అమ్మ ఇక్కడ అప్లై చేస్తుంది. x పవర్ n ఇంటూ dz బై dx ప్లస్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ z. మళ్ళీ అగైన్ దీనికి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నాను. dy by dx కి డెరివేటివ్ d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రెండు ఫంక్షన్లే కాబట్టి uv రూల్ అమ్మ అప్లై చేసేది. x పవర్ n ఇంటూ d స్క్వేర్ z by dx స్క్వేర్ ప్లస్ 2n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ dz by dx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ z. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 4. అంటే ఈక్వేషన్ 4లో వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ 4 ఇంప్లైస్ x పవర్ n ఇంటూ d స్క్వేర్ z బై dx స్క్వేర్ ప్లస్ 2n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ dz బై dx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ z ప్లస్ 1 బై x ఇంటూ x పవర్ n ఇంటూ dz బై dx ప్లస్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ z ప్లస్ 1 మైనస్ n స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ x పవర్ n ఇంటూ z ఈక్వల్ టు 0. ఫస్ట్ టర్మ్ యాస్టీజ్ అలానే రాస్తున్నా. x పవర్ n ఇంటూ d స్క్వేర్ z బై dx స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టర్మ్లో x పవర్ n మైనస్ 1 ఉంది. ఇక్కడ కూడా చూడండి అమ్మా 1 బై x అనేది పైకి వెళ్తే x పవర్ మైనస్ 1. ఆల్రెడీ ఇక్కడ x పవర్ n ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ x పవర్ n మైనస్ 1 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ x పవర్ n మైనస్ 1 ఉంది. ఇక్కడ కూడా x పవర్ n మైనస్ 1. dz బై dx ఈ 2 టర్మ్స్ కామన్ తీసి రాస్తున్నా. కామన్ తీస్తే మిగిలిన టర్మ్ 2n ఇక్కడ ప్లస్ 1 అంటే ఏంటి x పవర్ n మైనస్ 1 ఇంటూ dz బై dx ఇంటూ 2n ప్లస్ 1. మిగిలిన టర్మ్స్ నుండి z కామన్ తీసి రాస్తున్నా. z కామన్ తీస్తే n స్క్వేర్ ఇంటూ x పవర్ n మైనస్ 2 మైనస్ n ఇంటూ x పవర్ n మైనస్ 2 ప్లస్ n ఇంటూ x పవర్ n మైనస్ 2
ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్, మిగిలిన టర్మ్ ఎక్స్ పవర్ ఎన్ ఒక్కటే ఉంది, అదే రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ x power n into d square z by dx square plus x power n minus 1 into 2n plus 1 into dz by dx plus x power n into z equal to 0. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా x power nతో డివైడ్ చేసి రాస్తున్నా. x power n by x power n క్యాన్సిల్ అయితే మిగిలిన టర్ము d square z by dx square plus 2n plus 1 into x power n minus 1 by x power n కదా ఉండేది. x power n క్యాన్సిల్ అవుతుంది, మిగిలిన టర్ము x power minus 1 అంటే దాన్ని 1 by x కింద రాస్తున్నాం ఇంటూ dz by dx ప్లస్ x power n by x power n అంటే రెండు క్యాన్సిల్, మిగిలిన టర్మ్ z ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. నెక్స్ట్ పుట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ రాస్తున్నాం. సేమ్ ప్రాసెస్ అనేది సాల్వ్ చేస్తే z1 ఈక్వల్ టు dz బై dx అండ్ z2 ఈక్వల్ టు d స్క్వేర్ z బై dx స్క్వేర్. dz బై dx వాల్యూ d స్క్వేర్ z బై dx స్క్వేర్ వాల్యూని ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ ఏ ఇంప్లైస్ 4x ఇంటూ d స్క్వేర్ z బై dx స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dz by dx plus 2n plus 1 into 1 by root x into 2 into root x into dz by dx plus z equal to 0. root x అనేది క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ 4x into d square z by dx square plus dz by dx into 2 plus 4n plus 2 plus z equal to 0. 2 plus 2 అంటే 4, రెండిట్లో 4 కామన్ కాబట్టి కామన్ తీసి రాసాం. దట్ ఇంప్లైస్ 4x ఇంటూ d స్క్వేర్ z బై dx స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ dz బై dx ప్లస్ z ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 3 రెండు కూడా కంపేర్ చేసి రాస్తున్నాం. కంపేర్ చేసి రాస్తేనమ్మా దేర్ ఫోర్ z ఈక్వల్ టు y ఈక్వల్ టు d power n into j naught of x by dx power n equal to d power n j naught of x by d of x square power n. ఇది ఎలా వచ్చింది అంటే సిన్స్ బై ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 నుండి రాస్తున్నాం y ఈక్వల్ టు x పవర్ n ఇంటూ z. ఇది ఈక్వేషన్ 2 నుండి రాసాం. దేర్ ఫోర్ y ఈక్వల్ టు jn of x ఈక్వల్ టు cx power n into d power n into j naught of x by d of x square power n. ఇది ఎలా వచ్చింది అంటే అబౌవ్ j ఈక్వల్ టు ఈక్వేషన్ ఉంది కదమ్మా, దాని నుండే రాసుకున్నాం. వేర్ ఇక్కడ c అనేది కాన్స్టెంట్ టర్మ్ టు బి డిటర్మైన్డ్. మనకు తెలిసిన జనరల్ కండిషన్ j నాట్ ఆఫ్ x ఫార్ములా రాస్తున్నా. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r into x power 2r by 2 power r into r factorial whole square. Therefore d power n j naught of x by dx square whole power n equal to d power n by dx square power n into summation r equal to 0 to infinity minus 1 power r into x power 2r by 2 power r into r factorial whole square equal to d power n by dx square whole power n into summation r equal to 0 to infinity minus 1 power n plus r into x square power n plus r by 2 power n plus r into n plus r factorial whole square equal to summation r equal to 0 to infinity minus 1 power n plus r into n plus r into n plus r minus 1 and so on into r plus 1 into x square whole power r by 2 power n plus r into n plus r factorial whole square equal to ఈ మైనస్ 1 power n plus r కదా ఉన్నది,
దీన్ని ఎలా రాస్తున్నానంటేనమ్మా స్ప్లిట్ చేసి రాస్తున్నా. -1/n ఇంటూ -1/r కింద రాసుకుని -1/n బయటికి రాసుకుంటున్నాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1/r ఇంటూ n ప్లస్ r ఇంటూ n ప్లస్ r -1 అండ్ సో ఆన్ r ప్లస్ 1 ఇంటూ r ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 2 ఇంటూ 1 x స్క్వేర్ పవర్ r. ఇక్కడ 1 2 అండ్ సో ఆన్ rని మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నా. అందుకే ఇక్కడ డివైడెడ్ బై ఫామ్లో కూడా ఉంది. 1 ఇంటూ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ r. ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది 2 టర్మ్స్కి ఉంటుంది, స్ప్లిట్ చేసి రాద్దాం. 2 పవర్ 2n ప్లస్ 2r ఇంటూ n ప్లస్ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -1/n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1/r ఇంటూ ఇక్కడ చూడండి n ప్లస్ r నుండి 1 వరకు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? n ప్లస్ r ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నాం. బై 1 టు r అంటే r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ రెండిట్లోనూ 2 ఉంది కాబట్టి కామన్ తీసి రాసాం. 2 ఇంటూ n ప్లస్ r ఇంటూ n ప్లస్ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ 2r. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో కూడా n ప్లస్ r ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి రాసుకున్నాం. మిగిలిన టర్మ్ రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ jn ఆఫ్ x ఈక్వల్ టు c ఇంటూ x పవర్ n ఇంటూ -1 హోల్ పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1/r ఇంటూ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2n ప్లస్ 2r ఇంటూ n ప్లస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 2r. ఇక్కడ 2 పవర్ 2n ప్లస్ 2rని స్ప్లిట్ చేసి రాస్తున్నాం. 2 పవర్ 2n ఇంటూ 2 పవర్ 2r. n ప్లస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1. ఇక్కడ అదే రాసుకున్నామమ్మా, గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1. దీన్ని ఎలా రాసాము అంటే ఈక్వల్ టు c ఇంటూ ఈ x పవర్ nని లాస్ట్లో రాసుకున్నాం. -1 హోల్ పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 పవర్ r ఇంటూ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2n ఇంటూ 2 పవర్ 2r ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1 ఇంటూ x పవర్ n ఇంటూ x పవర్ 2r ఈక్వల్ టు c ఇంటూ -1 హోల్ పవర్ n బై 2 పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 పవర్ r ఇంటూ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1 ఇంటూ x పవర్ n ప్లస్ 2r బై 2 పవర్ n ప్లస్ 2r. చూడండి ఇక్కడ x పవర్లో n ప్లస్ 2r ఉంది, 2 పవర్లో కూడా n ప్లస్ 2r ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x/2 హోల్ పవర్ n ప్లస్ 2r కింద రాసుకుంటున్నాం. ఈక్వల్ టు c ఇంటూ -1 హోల్ పవర్ n బై 2 పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 పవర్ r ఇంటూ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1 ఇంటూ x/2 హోల్ పవర్ n ప్లస్ 2r. ఈ సమ్మేషన్ టర్మ్ అంతా కూడా దేనికి ఈక్వల్ అంటే jn ఆఫ్ x కాబట్టి అదే రాసుకున్నాం. jn ఆఫ్ x ఈక్వల్ టు c బై -2 హోల్ పవర్ n ఇంటూ jn ఆఫ్ x. బోత్ సైడ్స్ కూడా jn ఆఫ్ xని క్యాన్సిల్ చేస్తున్నాను. మిగిలిన టర్మ్ c ఈక్వల్ టు -2 హోల్ పవర్ n. ఈ c వాల్యూని ఈక్వేషన్ bలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. దేర్ఫోర్ b ఇంప్లైస్ jn ఆఫ్ x ఈక్వల్ టు -2 హోల్ పవర్ n ఇంటూ x పవర్ n ఇంటూ d పవర్ n j0 ఆఫ్ x బై d ఆఫ్ x స్క్వేర్ హోల్ పవర్ n. రెఫరెన్స్ బుక్స్ స్పెషల్ ఫంక్షన్ బై J.N. Sharma and R.K. Gupta. Thank you.